అర్జెంటుగా నా చెల్లిని పిలిపించాలి. దాని అందంతోనో తెలివితోనో ఇద్దరు మరుదుల్లో ఎవరో ఒకరిని మెప్పించి ఈ మోహినియే నా పెళ్ళామని వాళ్ల నోటితోనే అనిపించాలి. మోహిని, నీ ఫోన్ రింగ్ అవుతుంది. అమ్మో, హలో, ఏం చేస్తున్నావే? ఇంతసేపు ఫోన్ రింగ్ అవుతున్నా తీయడం లేదు. అంటే అక్క, అది పూరీలు చేస్తున్నానక్క. పూరీనా? అయితే అక్కడ పూలున్నాయా? ఉన్నాయక్క. తీసి నా చెవిలో పెడతావా? అక్క, మరి అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదని నువ్వు నాకు చెప్తున్నావా? రాత్రి పార్టీ బాగా జరిగిందా? చి లేదక్క. అయితే ఖచ్చితంగా జరిగినట్టే. ఆ బీర్ బాటిల్స్, బిర్యానీ ప్యాకెట్లు పక్కన పడేసి వెంటనే బయలుదేరి ఇక్కడికి రా. ఎక్కడికక్క? మా ఇంటికి. అంటే ప్రస్తుతం ఆఫీస్ పని మీద ముంబై వచ్చానక్క. ముంబై కాదు, 3 దేశాల అవతలున్నా కూడా ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ పట్టుకొని వెంటనే బయలుదేరి మా ఇంటికి రా. అక్క 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 అక్క, కాల్ కట్ చేసింది. బాబు గారు, కొంచెం లేస్తారా? తుడుస్తాను. ఏంటి లేచిపోతావా? చిచి, నే అలాంటి వాణ్ణి కాదే. అయ్యో దేవుడా, నేను లేచిపోదాం అనలేదండి. కాస్త పైకి లేస్తారా అన్నాను. ఏంటే గొడవ? చూడండి అమ్మగారు, లేస్తారా తుడుస్తాను అంటే ఆయన లేచిపోదామా అని ఉంటారు, అంతే కదా? లోతులకు పోయి పని చూసుకో. ముసలుడికి దసరా పండగని వయసు పెరిగినా వెటకారం మాత్రం తగ్గలేదు. నమస్కారం జానకమ్మ గారు. పంతులు గారు, రండి రండి, నమస్తే, కూర్చోండి. సార్ నమస్కారం సార్. ఓ, ఈ ముసలోడికి వినిపించదు కదా. సార్ నమస్కారం సార్. బ్యాగా బాగుందే. బ్యాగ్ కాదు సార్. అమ్ముతున్నారు. అమ్మడానికి కాదు సార్, ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేస్తాను. ఆయన బ్యాగులు అమ్ముకోవడానికి రాలేదు, పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాడు. అమ్ముకోండి అమ్ముకోండి, మీరు అమ్ముకోండి. మీరు రండి, చెప్పండి. అదేనమ్మా, కత్తి లాంటి 2 సంబంధాలు తీసుకొచ్చాను మీ వాళ్ళ కోసం. బంగా, అమ్మగారు ఇంట్లో కోడలుందా? లేరమ్మగారు, బయటికి వెళ్ళారు. పంతులు గారికి ఒక కప్పు కాఫీ పట్రా. అలాగేనమ్మా. ముందు మా రెండో వాడు, అదే డాక్టర్ గోపాలకృష్ణ, వాడి గురించి తెచ్చిన సంబంధం చూపించండి. అలాగే తల్లి. అమ్మాయి పేరు రుక్మిణి, డిగ్రీ వరకు చదివింది, పైగా గొప్ప కరాటే ఛాంపియను. ముగ్గురు మొగాలనైనా అవలీలగా కుమ్మి పారేస్తుందంటే నమ్మండి. ఈ మధ్య రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిందనుకోండి. ఇదిగోండి, ఈ ఫైటర్ సంబంధాలు, పొలిటీషియన్ సంబంధాలు కాకుండా వేరే ఏదైనా సంబంధం ఉంటే చూపించండి. ఎందుకండి, అమ్మాయి చాలా స్పీడ్ కదా. కానీ ఇక్కడ మావాడు చాలా స్లో కదా. అదేంటి, డాక్టర్ అన్నారుగా? పేరుకే డాక్టర్, ఫేమస్ గైనకాలజిస్ట్. వాడికి చదువు, ఉద్యోగం, పేషెంట్లు తప్ప ఇంకో లోకమే తెలీదు.
ఎవరైనా జ్వరం వచ్చిందంటూ వస్తే ఆటోలో వచ్చిందా బస్సులో వచ్చిందా అని అడిగేంత అమాయకుడు. ట్రీట్మెంట్ చేయడం తప్ప ఫీజు అడగడం చేత కాని ఓ పిచ్చి వెధవ. మహామొహమాటస్తుడంటే నమ్మండి. అబ్బో ఎంత ఉందా? నా కొడుకుని చెప్పడం కాదు కానీ అమాయకత్వానికి డూపులాగా మంచితనానికి స్టాంపులాగా ఉంటాడంటే నమ్మండి. ఈ కాలంలో కూడా ఇంత అమాయకత్వం ఉన్న మగాడున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. వింటేనే ఇంత ఆశ్చర్యపోతున్నారు, ఇంకా చూస్తే ఏమైపోతారో. ఈవిడ గర్భసంచికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక భవిష్యత్తులో నీకు పిల్లలు పుట్టరమ్మా అని ఎలా చెప్పాలి? నో, నేను చెప్పలేను. ఏమైంది డాక్టర్? ఈ రిపోర్ట్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. అదేంటి డాక్టర్, ఇన్ఫెక్షన్ వచ్చింది నా గర్భసంచికి కదా, మరి రిపోర్ట్ కంటారేంటి? ఆ ముక్క ఆయన నోటితో చెప్పలేక నీ నోటితో చెప్పించారు. అంటే నాకు పిల్లలు పుట్టరా డాక్టర్? అది మీకు ఎలా చెప్పాలి? చూసావుగా, సింపుల్గా చెప్పాల్సిన మ్యాటర్ని సింబాలిక్గా చెప్పారు. ఆ గ్లాస్ ముక్కలైనట్టే నీ బతుకు చెక్కలైందని చెప్పారు. నర్స్, ఆవిడ ఇప్పుడు అలా బాధపడుతుంది చెప్పండి. చూడమ్మా, మా డాక్టర్ గారిది అసలే జాలిగుండె. నువ్వు ఏడిస్తే ఆయన కూడా నీతో పాటు ఏడుస్తారు. నా మాట విని కొంచెం బయటికి వెళ్ళమ్మా. వస్తాను డాక్టర్. మరీ ఇంత జాలిగుండైతే ఎలా డాక్టర్ గారు? రండి, రౌండ్స్కి వెళ్దాం. రండి. డాక్టర్ గారు కానివ్వండి. ఇదిగో అమ్మాయి, డాక్టర్ గారు చెక్ చేస్తారు, కాస్త చీర పక్కకు తీ. వద్దు, మీరు అలాగే పడుకోండి, నేను చెక్ చేస్తాను. చీర తీయకుండా ఎలా చెక్ చేస్తారు డాక్టర్? ఎక్కడ నొప్పి? అక్కడే సార్. ఎన్నాళ్ళుగా వస్తుంది? మీరు నొక్కినప్పటి నుంచి డాక్టర్. సారీ, మీరు లేచి కూర్చోండి. ఆడవాళ్ళని ముట్టుకోవడానికే భయపడుతున్నారు, మీరెందుకు గైనకాలజిస్ట్ అయ్యారు డాక్టర్? ఇది భయం కాదమ్మా, వాళ్ళ మీద నాకున్న గౌరవం. రోగం ఏంటో తెలుసుకోవడానికి చేతినే వాడక్కర్లేదు, అనుభవం వాడితే చాలు. వీడెవడో ముద్దపప్పు డాక్టర్లా ఉన్నాడు. మన టాలెంట్ ఉపయోగించి ఫీజు ఎగ్గొట్టేయాలి. ఏమీ లేదమ్మా, బ్లడ్ కాస్త తక్కువగా ఉంది. రోజు ఫ్రూట్ జ్యూస్ తాగండి, ఆకుకూరలు బాగా తినండి. నేను రాసిచ్చిన టాబ్లెట్స్ వేసుకోండి, ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోతుంది. అయ్యో దేవుడా, నేనేం చెయ్యాలయ్యా? అయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మా ఆయన పచ్చి తాగుబోతయ్యా డాక్టర్ బాబు. తప్పు తాగొచ్చి నన్ను నా పిల్లల్ని సామ కొడతాడయ్యా. నన్ను కుక్క కంటే హీనంగా చూస్తాడు డాక్టర్ బాబు. వీధి కుక్క, పెంపుడు కుక్క. పెంపుడు కుక్క అంటే కాస్త గౌరవంగా చూస్తారని. అయ్యో, వాడు కష్టపడిందంతా వాడు తాగుడికే సరిపోతుంది బాబు. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు డాక్టర్.
వాడిచ్చిన 1 రూపాయితో ఏ తొక్క రాదు. నర్సమ్మ ప్లీజ్ అలా మాట్లాడుకో. పాపం ఆవిని చూస్తే. నాకు అర్థమైంది. ఇదిగో ఆంటీ, స్టోరీలు ఆపి ఫీజు కట్టి వెళ్ళు. ఇది స్టోరీ కాదు మేడం, పచ్చి నిజం మేడం. నా దగ్గర క్యాష్ లేదు మేడం. పర్వాలేదు, క్యాష్ లేకపోయినా ఆన్లైన్లో వేసేయొచ్చు. నర్సమ్మ తన స్టోరీ వింటే చాలా బాధగా ఉంది. తమరిలా బాధపడతారనే ఈమె ఆ స్టోరీ చెప్పింది. ఇదిగో, ఎట్లాంటి కథలు చాలానే చూసాం గాని నీలాంటోళ్ళు ఎదవ స్టోరీలు చెప్పి ఫీజు ఎగ్గొట్టకూడదనే వాళ్ళ అమ్మగారు నన్ను ఇక్కడ అపాయింట్మెంట్ చేశారు. మూసుకుని వెళ్ళి ఫీజు కట్టు, లేదంటే నీ కిడ్నీ తీసేసి మా ఫీజు కింద రాసేసుకుంటాం. అమ్మమ్మ వద్దమ్మా, అంత పని చేయకు. నీ ఫీజు తీతి. ఇచ్చింది పెద్ద. చూసారా డాక్టర్, దాని దగ్గర డబ్బులు ఉంచుకుని కూడా ఏదో డ్రామాలు ఆడింది. అందుకే చెప్తున్నాను, మీరు ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకోకండి. ఈ హాస్పిటల్ అమ్ముకోవాల్సి వస్తుంది. నా కొడుకు గురించి వాడి మొహమాటం గురించి అర్థమైంది కదా. చాలా బాగా. వాడి మంచితనం చూసి ఆనందపడాలో, అతి మంచితనం చూసి బాధపడాలో అర్థమే చావట్లేదండి. మరేం బాధపడకండి, ముద్దపప్పు లాంటి మీ అబ్బాయికి దద్దోజనం లాంటి. ఏంటి అంటే నా ఉద్దేశం, ఇంత మర్యాదస్తుడికి, ఇంత మంచివాడికి, ఇంత మొహమాటస్తుడికి క్వాలిఫికేషన్స్ చెప్పింది చాలు. వెతుకుతానమ్మా, మీ వాడికి సరైన జోడి వెతికి తీసుకొస్తాను. మా పెద్ద కోడల్లా గయ్యాళ్ళ కాకుండా. ఏమిటి, మీ పెద్ద కోడలు గయ్యారా? ఓర్నైనా తొందరలో మాట జారేశానే. కోడలంటే మా పెద్ద కోడలు కాదండి, మా తోడి కోడలి పెద్ద కోడల్లా కాకుండా కొంచెం అణుకువ, ఓర్పు, నేర్పు, మంచి మర్యాద ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది. అమ్మా, మీరు కోరుకున్న అన్ని లక్షణాలున్న అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనమ్మా? సరేనండి, ఇక నేను ఉంటాను. మంచిదండి. సార్ ఉంటాను సార్. ఇప్పుడు ముద్దపప్పు గాడికి దద్దోజనాన్ని ఎక్కడ వెతకాలో ఏంటో. ఏమండి, కాఫీ తాగుతారా? బాకీయా? కర్మ. హలో సార్, అప్పలరాజు గారా? ఎస్, దిస్ ఈజ్ అప్పలరాజు. సార్, మా షోరూంలో 40% డిస్కౌంట్ ఇస్తున్నాం సార్. ఏంటి, మీ షోరూంలో 40% డిస్కౌంట్ ఇస్తున్నారా? 40 కాదు, 100% ఇచ్చినా నాకు అవసరం అయినప్పుడే నేను కొంటాను. నువ్వు అడిగినప్పుడు నేను కొన్నాను. పెట్టే ఫోను. ఎందుకండి, కాస్త నెమ్మదిగా చెప్పొచ్చు కదా. అలా అరిస్తే పాపం వాళ్ళు హర్ట్ అవరు. ఫ్రస్ట్రేషను. ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఎలాగూ అరవలేం, కనీసం వాళ్ళ మీదైనా అరవని. ఎంతకీ శృతి ఎక్కడా? డాడీ డాడీ. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ, బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ బామ్మ బాగున్నారా? అంకుల్, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు కాళ్ళకు దండం ఎందుకు పెడుతున్నావమ్మా? యాక్చువల్గా మొన్న పుట్టినరోజుకి అంకుల్ ఊర్లో లేరు కదా ఆంటీ, అందుకే ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఎంతకీ బేబమ్మ ఎక్కడుంది? బయట ప్రెస్ వాళ్ళు వచ్చారు కదండి, ఏదో డెమో క్లాస్ ఇస్తున్నట్టుంది. మగాడంటే అర్థమేంటో తెలుసా? మా అంటే మాయ మాటలతో, గా అంటే గంగలో, డూ అంటే డుబుక్కున ముంచేవాడో అని అర్థం. ఆడదాని అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని మాయ మాటలతో, గారడే చేష్టలతో ఆమె మనస్సుని ఇలా ఇటుకల్ని ముక్కలు చేసినట్టు చేస్తున్నాడు. అలాంటి మగాళ్ల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కేవలం చదువు, తెలివి ఉంటే సరిపోదు. ధైర్యం కావాలి.
ఆ ధైర్యం దేని నుంచి వస్తుంది? ఎవరి నుంచి వస్తుంది? బాయ్ ఫ్రెండ్ నుంచి మేడం. లవర్ నుంచి మేడం. మగుడి నుంచి మేడం. ఛీ! లవరైనా మొగుడైనా మగాళ్లే. అనాదిగా ఆడదాన్ని వంచిస్తున్న మృగాలు. అలాంటి మగాడి నుంచి మనల్ని రక్షించేది, కాపాడేది ఒక్కటే ఒక్కటి, మార్షల్ ఆర్ట్స్. దేవుడు మనకి పిడికిలిచ్చింది పిండి పిసుకోవడానికి మాత్రమే కాదు, పంచులు కొట్టడానికి కూడా. మన మీద మనకి ఆత్మవిశ్వాసం పెరగాలన్నా, ఈ మగజాతి చేసే మోసాలు ఎదిరించాలన్నా ప్రతి ఆడపిల్లకి మార్షల్ ఆర్ట్స్ జీవితంలో ఒక భాగం కావాలి. ప్రస్తుతం ఉన్న మాయగాళ్ల నుంచి తప్పించుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ ఒక్కటే సరిపోదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి. అందుకే నా అనుభవం అంతా కూడబెట్టి మగాళ్ల లోకంలో ఆడది బ్రతకడం ఎలా అనే ఒక బుక్ రాస్తున్నాను. అది త్వరలోనే పబ్లిష్ అవుతుంది. అది కనుక చదివితే మగాళ్ల నుంచి కాపాడుకోవడానికే కాదు, మాయ మాటలు చెప్పి ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుని ప్రతి ఎదవని తరిమి కొట్టడానికి అది ఒక అస్త్రంలా ఉపయోగపడుతుంది. మేమందరం మీ బుక్ కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. సరే సరే వెళ్ళరండి. హాయ్ లయ, ఎంతసేపు ఎందుకు నువ్వు వచ్చి? మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడే వచ్చాను ఆంటీ. ఓ, ఎలా ఉంది నా ఇంటర్వ్యూ? ఎలా ఉందో చెప్పాలంటే ఫస్ట్ నాకు అర్థం కావాలి కదా ఆంటీ. అంతసేపు ఉపన్యాసం ఇస్తే ఒక్క ముక్క అర్థం కాలేదా నీకు? అర్థం కాలేదు అని చెప్పడం కంటే మీరు చెప్పే మాటలో అర్థం లేదని చెప్పడం కరెక్ట్ ఆంటీ. ఓ, మీరెంత మగద్వేష అయినా కూడా ఇలా మగాళ్ళందరినీ ఒకే దాటిన కట్టేయడం కరెక్ట్ కాదేమో ఆంటీ. ఎందుకంటే మనుషులంతా ఒకేలా ఉండనట్టు మగాళ్ళందరూ కూడా ఒకేలా ఉండరు. పొరపాటు. తెల్లనివన్నీ పాలు కాదని, నల్లనివన్నీ నీళ్లు కాదని నాకు తెలుసు. కానీ మగాళ్ళందరూ ఒక్కటే అని నీకు తెలీదు. ప్రపంచాన్ని ఒకవైపు నుంచే చూసావు నువ్వు, నేను అన్ని వైపుల నుంచి చూశాను. నా మాటే కరెక్ట్ అని నువ్వు ఒప్పుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఓకే ఆంటీ, మీకు నా మాటే కరెక్ట్ అనిపించే రోజు రావాలని కోరుకుంటున్నాను. పంతులు గారు, పంతులు గారు, మాట మాట, ఇలా రండి. అమ్మా చెప్పండి అమ్మా. మా గోపాలకృష్ణ కోసం ఎలాగో వెతుకుదురుగానిలేండి. మరి మా మూడోవాడి సంగతి ఏంటి? ఇస్తా, నేనిస్తా. అమ్మా, ఈ అమ్మాయి తిరిగించండి. పేరు సాహితి, పేరుకు తగ్గట్టే మహాసాత్వికురాలంటే నమ్మండి. మొన్ననే 1,00,000 ఒత్తులను పోటీలో 1,00,000 మందిలో ఒక్కతే గెలిచిందంటే నమ్మండి. పూజలన్నా, వ్రతాలన్నా, నోములన్నా పడి చచ్చిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయి కాదంటే నమ్మండి. కరెక్టే, ఫోటో చూస్తేనే తెలుస్తుంది నా ఆ కాలంలో పుట్టాల్సిన అమ్మాయిని. ఈ సంబంధం కూడా క్యాన్సిల్. అమ్మా అమ్మా అమ్మా, అదేంటండి, మీకు కావలసిన వినయం, విద్య, అనుకువ అన్ని అమ్మాయిలో ఉన్నాయి కదండి. కానీ మా మూడోవాడు ఆ టైపు కాదు కదా. వాడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. సినిమా హీరో విజయ్ దేవరకొండలాగా మహా స్టైల్గా ఉంటాడు. వాడు వేసుకునే షూ దగ్గర నుండి నడిపే కారు వరకు అన్ని స్టైలిష్ గా ఉండాల్సిందే, మోడర్న్ గా కనపడాల్సిందే. ఓ, మంచి అప్డేటెడ్ అన్నమాట. అదే కదా ప్రాబ్లం. ప్రకాష్, అందరినీ పొమ్మను. యూ గెట్ రెడీ. కొంచెం హెయిర్ వెనక్కి.
యు ఆర్ రతి సార్. రతి. రతి రైట్. Rati, beautiful name. I'll be frank with you. Makeup could be better. Smile. Expressions. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేయడానికి ఎవరున్నారు? సెట్ చేయడానికి మీరున్నారు కదా సార్. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని సెట్ చేశారు?